మాణిక్యేశ్వరి అమ్మగారిని ఎలా ఎప్పుడు దర్శించడం అనేది భాగ్యం కలిగింది? 4వ ఏట నుండే నాకు పూర్వజన్మ అమ్మగారు 1975లో శ్రీశైలంలో మాయమయ్యి ఆకాశ మార్గంలో వెళ్ళి ఆకాశం నుంచి చెప్తాడు, స్వామీజీ నమస్కార్ నమస్కార్ తుమ్ ఆయియే. స్వయంగా నాతోటి చెప్పిండ్రు అమ్మగారు, నేను ఎవరినో కాదు రాములు, నేను కలికి అవతారము అని చెప్పి. కాలజ్ఞానంలో మన మాతాజీ గురించి ఉంది అంటారు. ఎక్కడ ఉంది, ఎలా ఉంది? వీర బ్రహ్మేంద్ర స్వామి ఎటువంటి వారంటే ఈ కాలజ్ఞానం చదివి వ్యక్తం చేయటానికి ఒకరికి జన్మ ఇవ్వడం జరిగింది. బ్రహ్మరాత ఏ విధంగా అర్థం కాదో ఈ వ్రాత కూడా అర్థం కాదు. అయితే కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో జరగబోయేటటువంటి అంశాలేంటి? వచ్చే కాలం చాలా భయంకరంగా ఉంటుంది. జంజం వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని చంపి వాళ్ళ రక్తంలో ముంచి తూకం వేసి వాళ్ళ యొక్క భార్యల మెడలో కట్టినటువంటి నల్లపూసలు 7గురికి ఒక్కరే మిలుగుతారు, ఒక్కరికి 7గురు భార్యలు అవుతారు. ఒక ఆమెకు క్యాన్సర్ గడ్డయింది, అన్ని ఆశ్రమాలు తిరిగింది. ఇక నువ్వు చస్తావు, ఇంక 10 రోజులైతే చస్తావు అంటే ఒకనాడు పోయి అమ్మ కలలో పాము తీసుకొని పోయి మీదేసిందట. అప్పుడు భయపడేసరికి గడ్డ పలిగి తర్వాత 25 ఏండ్లు బతికింది. అమ్మ పోయిన తర్వాత వారి యొక్క శరీరం ఇట్లా పట్టుకుంటే కింద కాలుతున్నది. చనిపోయిన తర్వాత ఎవరన్నా కాలుతారా? నా కన్నులారా చూసినటువంటి విషయాలు. అమ్మ కాలుతున్నది ఇట్లా, అమ్మ తర్వాత దాంట్లో కూర్చోబెట్టిన తర్వాత కళ్ళు తెరిచింది.